నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ ఫ్రాన్స్ ఫ్రై అనేది డ్రైగా కాకుండా వెట్గా ఉంటుందండి, అంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది. ఈ ఫ్రాన్స్ ఫ్రైని అన్నంలోకైనా సైడ్ డిష్గా కానీ కలుపుకొని తినడానికి వీలుగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తర్వాత ఇంకా వేరే రకంగా మీరు అస్సలు చేసుకోరండి. చాలా టేస్టీగా అయితే కమ్మగా అయితే ఉంటుందండి. ఇప్పుడు ఫ్రాన్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా మన ఫ్రాన్స్ అయితే తీసుకోవాలండి. నేను ఇక్కడ 2 కిలోల ఫ్రాన్స్ అయితే తీసుకున్నాను అండి. వాటిని బాగు చేశాక 1 కిలోనే వస్తుంది ఫ్రాన్స్. వాటిని శుభ్రంగా కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కడగాలి. 2-3 సార్లు అయితే కడగాలండి. తర్వాత నేను ముందుగా ఒక ప్యాన్లో అయితే వేసుకొని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు అనేది వేసుకొని దాంట్లో నుండి వాటర్ అన్నీ ఇలా బయటకు వచ్చేలాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల ఫ్రాన్స్ అనేది నీసు వాసన లేకుండా కొంచెం మంచిగా అనేది ఉంటుంది, టేస్ట్ అనేది. తర్వాత ఒక కడాయిలో మనం హీట్ అయిన తర్వాత 3 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలండి. మనం ఎప్పుడైనా నాన్ వెజ్ చేసుకుంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఇక్కడ నేను 3 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇక్కడ 4-5 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మనం కాగిన ఆయిల్ అయితే వేయాలి. వేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, సరిపడంత ఉప్పు వేసుకొని వాటిని బాగా మగ్గనివ్వాలండి. ఇలా మనం 5 మినిట్స్ అనేది మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అది కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలపెట్టి మొత్తము ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి. తర్వాత మనం ఇక్కడ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ అయితే ఉంటాయి కదండి, వాటిని ఈ ఉల్లిపాయల దాంట్లో అయితే వేయాలి. వేసి మనం వీటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా మగ్గనివ్వాలండి, అంటే బాగా ఫ్రై అనేది చేయాలి. నేను ఇక్కడ చాలా ఉల్లిపాయలు అయితే మీకు చూపించానండి, కానీ ఉల్లిపాయలన్నీ మగ్గిపోతే అవి కొంచెంగానే ఇద్దండి, మనం కలుపుకోవడానికి అనేది అంతగా సరిపోదు. కాబట్టి మీకు కావాలంటే ఇంకొన్ని ఉల్లిపాయలు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రాన్స్ అన్నిటిని వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై అనేది చేసుకోవాలండి. బాగా నేను ఈ విధంగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత, అంటే గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఇక్కడ గరం మసాలా 1 స్పూను, మళ్ళీ 1 స్పూను ధనియాల పౌడర్ అనేది వేసుకోవాలండి. వేసుకొని వాటిని కూడా కలిపి ఒక 2 మినిట్స్ అయితే మరలా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సరిపడా కారం అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 స్పూన్ అయితే కారం అయితే వేసుకున్నాను. మీరు ఒకవేళ కారం ఎక్కువ తింటే ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత మరలా ఒక 2-3 మినిట్స్ పట్టేది మళ్ళీ ఈ ఆయిల్ అయితే మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చివరిగా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. చేసుకొని మనం ఇది అన్నంలో కానివ్వండి, సైడ్ డిష్గా మనం నంచుకోవడానికి పప్పులో కానివ్వండి, సాంబార్లో కానివ్వండి, నంచుకోవడానికి బిర్యానీలో అయినా నంచుకోవడానికి చాలా టేస్టీ అయితే ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీరు మరలా ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది మీకు ఈ ఫ్రాన్స్ ఫ్రై అనేది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.